సార్ ఇదే ఇలా ఉంటే మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి సార్? అంటే ఎలాంటి కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే ఉన్న వాళ్ళని ఆల్రెడీ తీసేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఫ్రెషర్స్ ఏ విధంగా నేర్చుకుంటే బావుంటుంది? ఫ్రెషర్స్ అంటే రీసెంట్‌లీ పాస్డ్ ఔట్ అంతే కదా! అవును. సో, 2025, 26 పాస్డ్ ఔట్ ఉన్నారు. హ్మ్. వాస్తవంగా ఈళ్ళ పరిస్థితి చూస్తే చాలా డేంజరస్ సిట్యుయేషన్ ఈళ్ళది. యాక్చువల్లీ అవును. ఏందంటే ప్రీవియస్‌గా ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి మనకి. అమీర్‌పేట్ హ్మ్. గాని, ఇక్కడ కూకట్పల్లి గాని ఇక్కడ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒకవేళ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జాబ్ రాకపోతే ఒక 1 ఇయర్ కోర్స్ ఏదో ఒకటి నేర్చుకుంటే రెఫరలో వాళ్ళో ఈళ్ళ ద్వారా ఒక 1 ఇయర్ చేసిన జాబ్ తర్వాత ఒక 2 ఇయర్స్ ఫేకనో, 3 ఇయర్స్ ఫేకనో పెట్టుకొని సంథింగ్ ఏదో జాబ్ కొట్టుకునే సిట్యుయేషన్ ఉండేది. బట్ ఈళ్ళకి ఆ సిట్యుయేషన్ లేదు. ఇప్పుడు ఈళ్ళు కంప్లీట్‌గా ఏఐ అడాప్షన్ అనేది కంప్లీట్‌గా ఈళ్ళు నాన్ టెక్నికల్ అయినా, టెక్నికల్ అయినా ఈవెన్ ఇప్పుడు ఏఐఎంఎల్ కోర్స్ అని ఒకటొచ్చింది హ్మ్. ఇంజినీరింగ్‌లో, బీటెక్‌లో. కంప్యూటర్ సైన్స్‌లో ఇవన్నీ అలైడ్ బ్రాంచెస్ వీటన్నిటికి తెలిసే ఉంటుంది గదా! హ్మ్. సో, ఈవెన్ ఆ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళ పరిస్థితి గూడా సేమ్ కైండ్ ఆఫ్ పొజిషన్‌లో ఉన్నారు. ఓకే. ఈళ్ళందరూ చేయాల్సింది ఒకటే, ప్రెజెంట్ మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్నటువంటి స్కిల్స్ ఏంటి? హ్మ్. ట్రెండ్ గూడా గాదు. మనకి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి? ఓకే. ట్రెండ్ అంటే ఈళ్ళేం జేస్తారంటే మళ్ళా సోషల్ మీడియాలో ఏది పడితే అది చూసేసి ఏది ట్రెండింగ్‌లో టాపిక్ ఉంటే అది తీసుకొని చేసుకుంటారు. మళ్ళీ ప్రాబ్లమ్ పడతారు. హ్మ్. అట్లా గాకుండా స్కోప్ ఉన్నటువంటి స్కిల్ ఏంటో మీరు ప్రాపర్‌గా చూసుకొని దాన్ని మీరు గనక అడాప్ట్ చేసుకోగలిగితే డెఫినిట్‌గా మీకు మంచి భవిష్యత్తయితే ఉంది.